హలో ఎవ్రీవన్. సో గుడ్ మార్నింగ్. సో మనం ఏం చెప్పుకుంటున్నామమ్మా, యూనిట్ 1 స్టార్ట్ చేసాం. యూనిట్ 1 స్టార్ట్ చేసి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాం, వాట్ ఈస్ ఫిజిక్స్ నుండి. ఆ తర్వాత వెక్టర్స్ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగా రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్స్, ఏదైనా ఒక వెక్టర్ ఇంటూ కాంపోనెంట్స్గా ఎలా పెట్టి తీసుకోవాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత వెక్టర్ ఎడిషన్ గురించి తెలుసుకున్నాం, వెక్టర్ సబ్ట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత వెక్టర్ మల్టిప్లికేషన్. వెక్టర్ మల్టిప్లికేషన్లో భాగంగా రెండు కాన్సెప్ట్, స్కాలర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్స్ నేర్చుకోవడం దగ్గర ఆగం. అండ్ వీ హ్యావ్ సీన్ ద థియరిటికల్ కాన్సెప్ట్ బిహైండ్ వెక్టర్ లైక్ డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. నౌ కమ్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. అండ్ ఆఫ్టర్ దిస్ లెక్చర్, అంటే ఈ ప్రాపర్టీస్ అనేది జస్ట్ ఒక 2 minutes ఉంటాయి, జస్ట్ అవి మీకు ఏంటో చెప్తాను. ఆ తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు వరకు క్లాస్ 10th వరకు మీరు ఆల్మోస్ట్ లైక్ ఆల్జీబ్రా, ప్రాబిలిటీ మాత్రం నేర్చుకుని ఉంటారు. ద నెక్స్ట్ బ్రాంచ్, లైక్ దెర్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ లైక్ కాల్డ్ క్యాలిక్యులస్, విచ్ డీల్స్ విత్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. అసలు డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటో మీకు అట్లీస్ట్ దాని మీనింగ్ ఏంటో అర్థమైతే నెక్స్ట్ కైనమాటిక్స్, లైక్ మోషన్ చాప్టర్ వచ్చినప్పుడు కైనమాటిక్స్ అండ్ అదర్ చాప్టర్స్, మొత్తం అన్ని చాప్టర్స్లో డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనేది చాలా రెగ్యులర్గా యూజ్ చేసే టర్మ్ అనమాట ఫిజిక్స్లో. సో we have to know what the physical meaning of differentiation and integration. So let's start this lecture. So first మనం properties of dot product and cross product తో స్టార్ట్ చేద్దాం. సారీ ఫర్ దిస్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే డాట్ ప్రొడక్ట్లో ఇట్ ఈస్ కమ్యుటేటివ్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బీ బార్ డాట్ ఏ బార్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాట్ ప్రొడక్ట్లో సీక్వెన్స్ అనేది పెద్ద సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఏ బార్ తీసుకున్నా బీ బార్ తీసుకున్నా అంటే ఆర్డర్ ఆఫ్ మల్టిప్లికేషన్ అనేది పెద్ద ఎఫెక్ట్ చూపించదు ఇందులో డాట్ ప్రొడక్ట్లో, బికాస్ ఇట్ ఈస్ కమ్యుటేటివ్. వేరేస్ కమింగ్ టు క్రాస్ ప్రొడక్ట్ ఇట్ ఈస్ యాంటీ కమ్యుటేటివ్. సో మీకు ఆర్డర్ ఆఫ్ మల్టిప్లికేషన్ లేదా సీక్వెన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఫస్ట్ ఏ వెక్టర్ తీసుకుంటున్నారు మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ చేసేటప్పుడు అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, బికాస్ ఇట్ ఈస్ యాంటీ కమ్యుటేటివ్. ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీ బార్ క్రాస్ ఏ బార్. ఇట్ ఈస్ నెగిటివ్ ఆఫ్ బీ బార్ క్రాస్ ఏ బార్. బికాస్ మీకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చెప్పినప్పుడు మీరు ప్రీవియస్ లెక్చర్స్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, ఇది ఎందుకు ఇలా అయిందో మీకు అక్కడ అర్థమవుతుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో మ్యాగ్నిట్యూడ్స్ ఏమొస్తుంది కానీ వాటి యొక్క వెక్టర్ యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్లో వస్తుంది ఈ సీక్వెన్స్ బట్టి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫర్ డాట్ ప్రొడక్ట్, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ మీరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి, అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏంటో తెలుసు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ బీన్ లైక్ టాట్ ఇన్ క్లాస్ 7, క్లాస్ 8 ఫర్ లాంగ్ టైమ్స్. సో ఏ బార్ డాట్ బీ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బీ బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. అంటే మీకు ఇది తెలుసు కదా, ఫస్ట్ 2 వెక్టర్లు యాడ్ చేసి తర్వాత మల్టిప్లై చేసినా, లేకపోతే ఒక వెక్టర్తో ఒక వెక్టర్ని ఫస్ట్ మల్టిప్లై చేసి మళ్ళీ ఇంకో వెక్టర్తో ఇంకో వెక్టర్ని మల్టిప్లై చేసి రెండిట్లు డిఫరెంట్గా మల్టిప్లై చేసి ఒక తర్వాత యాడ్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది అనమాట. కమింగ్ టు క్రాస్ ప్రొడక్ట్, ఇట్ ఈస్ సేమ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది క్రాస్ ప్రొడక్ట్లో కూడా, ఐ మీన్ లైక్ ఇట్ హోల్డ్స్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అండ్ కమింగ్ టు స్కాలర్ మల్టిప్లికేషన్, కే ఏ డాట్ బి. చూడండి, ఫస్ట్ మీరు ఇక్కడ స్కాలర్ని వెక్టర్ ఏతో మల్టిప్లై చేసి తర్వాత బీ బార్తో మల్టిప్లై చేశారు, విచ్ ఈస్ యాజ్ సేమ్ ఎస్ ఫస్ట్ 2 వెక్టర్ని మల్టిప్లై చేసి తర్వాత వచ్చిన రిజల్ట్ని స్కాలర్తో మల్టిప్లై చేయడం కూడా సేమ్ హోల్డ్స్ ఫర్ క్రాస్ ప్రొడక్ట్ యాజ్ వెల్. అండ్ దిస్ ప్రాపర్టీ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఆల్రెడీ, మనం ఈ ప్రాపర్టీ ఆల్రెడీ మనం ఒకసారి చూసాం. ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్స్ టు జే బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు కే బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకు ఇలా అయింది, కాస్ థీటా, డాట్ ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో కాస్ 0 ఈజ్ 1 అండ్ దిస్ యూనిట్ వెక్టర్స్, సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. సో అందుకే ఈ వాల్యూ 1 అవుతుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాకపోతే ప్రీవియస్ లెక్చర్స్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. అండ్ సేమ్ ఐ బార్ క్రాస్ జే బార్ ఈజ్ ఈక్వల్స్ టు కే బార్. అండ్ ప్లీజ్ గో, ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక్కసారి జస్ట్ రీక్యాప్ చేయడమే. ఒక్కసారి మాత్రం ఒకవేళ అర్థం కాకపోతే ఇవి ఎలా వచ్చాయి, ఎందుకు మైనస్కే అవ్వట్లేదు, ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఇలా అవుతుంది అని కూడా చెప్పాను మీకు. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇంపార్టెన్స్ కూడా ఇది చెప్పేటప్పుడు. సో ప్లీజ్ గో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇఫ్ యూ డిడ్ంట్ గెట్ దోస్ వీడియోస్. నౌ కమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టుడేస్ లెక్చర్, విచ్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఏంటమ్మా ఈవేళ లెక్చర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటి, బేసిక్ మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో మీరు ఖచ్చితంగా చెప్పనుగా, మ్యాథమెటిక్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. మీకు ఫిజిక్స్ బాగా రావాలంటే దాంట్లో ఉపయోగించే భాష మ్యాథ్స్ కొంచెం బాగా రావాలన్నమాట. సో భయపడిపోకండి, మ్యాథ్స్ బాగా రావాలంటే అసలు మ్యాథ్స్ అంటేనే భయంతో వచ్చామని అంటే ఇట్స్ నాట్, అంటే పెద్ద కష్టమేం కాదు.
సో ఇందులో భాగంగా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్, మీకు గ్రిప్ ఉండాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే క్యాలిక్యులస్. క్యాలిక్యులస్లో రెండు ఉంటాయమ్మా, ఒకటి డిఫరెన్షియేషన్ అండ్ ఇంకొకటి ఇంటిగ్రేషన్. దీని యొక్క కాంప్లెక్స్ ట్రిక్స్ అవన్నీ కూడా మీకు మ్యాథ్స్లో సాగర్ సార్ చెప్తారు. బట్ హియర్ అండర్స్టాండ్ వాట్ డిఫరెన్షియేషన్ ఈస్ అండ్ వాట్ ఇంటిగ్రేషన్ ఈస్. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటో జస్ట్ తెలుసుకోండి. కాంప్లెక్స్ ఫంక్షన్స్కి ఎలా డిఫరెన్షియేషన్ చేయాలి, ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి అనేవి మీకు మ్యాథమెటిక్స్లో అర్థమవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద డీప్కి వెళ్ళే ముందు మీకు స్లోప్ అనే పదం వినుంటారు కదా, సో క్లాస్ 10th స్లోప్ అంటే మనకి ఎలాగమ్మా, ఒక 2 పాయింట్స్ ఇచ్చి x1, y1 అండ్ x2, y2 ఇచ్చి ఒక 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 2 పాయింట్ల మధ్య స్లోప్ కట్టమంటే ఎలా కట్టుంటారు. ఆల్ దీస్ ఆర్ ఇన్ యువర్ క్లాస్ 10th, y2 - y1 డివైడెడ్ బై x2 - x1. సో అలాగే స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మనం పాయింట్స్ మధ్య మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనం ఒక స్ట్రైట్ లైన్కి స్లోప్ అంటే ఎలా చెప్తారో మనం ఇవాళ నేర్చుకుందాం. Slope of a straight line. So let's straight line general equation ఏంటంటే y equals to mx plus c or ax plus b ఏదో ఒకటి. సో లెట్స్ సే y equals to mx plus c, స్ట్రైట్ లైన్ అనేది ఇలా పాస్ అవుతుంది. సో టేక్ 2 పాయింట్స్ x1, y1 అండ్ x2, y2. సో స్ట్రైట్ లైన్ మీద 2 పాయింట్స్ తీసుకున్నామా, x1, y1 అండ్ x2, y2. అసలు స్లోప్ ఫస్ట్ దాని అర్థం ఏంటంటే హౌ y ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు x మారే కొద్దీ y ఎలా మారుతుంది అని చెప్పేదే ఏంటి. సో m ఈజ్ నథింగ్ బట్ డెల్టా y బై డెల్టా x. ఐ మీన్ లైక్ y అనేది ఎలా చేంజ్ అవుతుంది దేంతో, విత్ రెస్పెక్ట్ టు x వేరియబుల్. xలో ఒక యూనిట్ చేంజ్ వస్తే yలో ఎంత చేంజ్ వస్తుంది అది కనుక్కోవడమే స్లోప్ అనమాట. ఇఫ్ యూ క్లియర్లీ సీ హియర్, if you project like this is nothing but our point x1 and this is our point x2 and this is y1 and this is y2. ante kadamma. So if you see x1 is changing from x2, so x1 anedi x2 ki veltundi. So change is x2 minus x1. చేంజ్ ఎంత అయిందమ్మా, x2 minus x1. సో అప్పుడు y1 ఏమవుతుంది, y1 y2కి చేంజ్ అవుతుంది, y1 అనేది y2 చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఈస్ నథింగ్ బట్ y2 minus y1. సో నౌ నేమ్ దిస్ పాయింట్స్. లెట్స్ సే దిస్ ఈస్ పాయింట్ A, this is point B, and just drop an extension here, and let's say this is point C. Now observe triangle ABC. ట్రయాంగిల్ ఏబీసీని చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 90 degree ఉంటుంది బికాస్ దిస్ ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇక్కడ లెట్స్ సే దిస్ ఈజ్ arc theta. Now compute tan theta. Tan theta in triangle ABC is nothing but BC divided by AC. So I'm very sorry again. So BC divided by AC. So BC value ఎంతమ్మా, y2 minus y1 divided by x2 minus x1, which is nothing but delta y by delta x is tan theta. సో మీకు ఇక్కడ స్ట్రైట్ లైన్లో చూస్తే స్లోప్ ఈస్ నథింగ్ బట్ tan ఆఫ్ దిస్ యాంగిల్ theta. సో మీకు ఇండైరెక్ట్గా ఏంటమ్మా స్లోప్, స్ట్రైట్ లైన్లో స్లోప్ ఏమొచ్చింది, సో tan theta. దిస్ theta ఈస్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్, టేకెన్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. సో ఇండైరెక్ట్గా స్లోప్ స్ట్రైట్ లైన్లో ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. అవునా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్లోప్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. స్ట్రైట్ లైన్లో స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో అండ్ సెకండ్ థింగ్, y ఈక్వల్స్ టు mx ప్లస్ c అని చెప్పాను కదా జనరల్ ఈక్వేషన్. ఇందులో m ఏం రిప్రజెంట్ చేస్తుందంటే స్లోప్, ఆ కాన్స్టెంట్ వేరియబుల్ ఈ ఎక్స్ కోఫిషియంట్ ఉంది కదా, ఇదే దాని యొక్క స్లోప్ అనమాట. ఎందుకు ఇది ఎక్స్ కోఫిషియంట్ స్లోప్ అయింది అవన్నీ కూడా మీకు మ్యాథ్స్లో చెప్తారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ ఆఫ్ స్లోప్. స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఏంటమ్మా, ఎక్స్ యాక్సిస్కి ఎంత యాంగిల్ చేస్తుంది దాని యొక్క tan theta అనమాట.
అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్ట్రైట్ లైన్లో స్లోప్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, బికాస్ దిస్ ఈజ్ ఎ కోఫిషియంట్ విచ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అండ్ మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎప్పుడు కూడా ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా దిస్ టీటా అండ్ దిస్ టీటా విల్ బి సేమ్. ఓకే, సో ఏ రెండు పాయింట్ల దగ్గర ట్యాన్ టీటా తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో సేమ్ వస్తాయి. దిస్ ఇస్ ద రీజన్ వై స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అండ్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. అది ఎలా వచ్చింది, ఎందుకు అలా వచ్చిందో కూడా మీకు చెప్పాను. సో నౌ కమ్స్ ఫర్ స్లోప్ ఆఫ్ ఎ కర్వ్. Slope of curve. Let's say we have a y-axis and this is x-axis. Let's say we have a curve with equation y is function of x. ఒక y is function of x లో y అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ x వేరియబుల్లో ఉంది. సో అప్పుడు ఒక కర్వ్ వచ్చింది. సో ఈ కర్వ్ యొక్క స్లోప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సే వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ పాయింట్ హియర్, ఒక ఈ పాయింట్ దగ్గర ఈ x1 అనే పాయింట్ దగ్గర ఈ స్లోప్ ఎంత అవుతుంది అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే అమ్మ, స్లోప్ ఆఫ్ tangent drawn at that point. స్లోప్ ఆఫ్ tangent టు ద కర్వ్, దేనికమ్మా కర్వ్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి ఈ కర్వ్కి. సో లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ ద ట్యాంజెంట్. సో ఈ ట్యాంజెంట్ యొక్క స్లోపే, సో దిస్ ఈజ్ లెట్స్ సే దిస్ ఈజ్ థీటా అండ్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఈ ట్యాంజెంట్ యొక్క స్లోపే ఈ కర్వ్ యొక్క స్లోప్ అవుతుంది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర. ఇఫ్ యూ వాంట్ స్లోప్ ఆఫ్ దిస్ కర్వ్ అట్ దిస్ పాయింట్ అండ్ సో డ్రాప్ ఏ ట్యాంజెంట్ వన్స్ అగైన్ హియర్ అండ్ దిస్ విల్ బికమ్ ద స్లోప్ ఆఫ్ దట్ కర్వ్. సో ఇక్కడ మీకు ట్యాన్ థీటా చూసుకుంటే ఇది స్లోప్ అవుతుంది అనమాట. సో అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ ఎ కర్వ్. స్లోప్ ఆఫ్ ఎ కర్వ్ ఈస్ గివెన్ బై slope of tangent to the curve drawn at that particular point. Now మీకు స్లోప్ అంటే స్లోప్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, స్లోప్ స్ట్రైట్ లైన్కి స్లోప్ కర్వ్కి మీకు అర్థమైంది కదా. నౌ బిగిన్ అవర్ బిగిన్ అవర్ మెయిన్ థింగ్, డిఫరెన్షియేషన్. ఏంటమ్మా డిఫరెన్షియేషన్? లవ్ టేక్ లెట్స్ సే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒక కర్వ్ ఉంది. Let's say we have a curve y equals to f of x. ఇక్కడ మీకు ఒక పాయింట్ తీసుకున్నామా, let's say this is our point x1 and this is our point y1. సో ఈ పాయింట్ రిప్రజెంటేషన్ ఏంటి, x1, y1. అండ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, this is point our x2 and this is y2. సో ఈ పాయింట్ ఏమవుతుందమ్మా, x2, y2. అవునా, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో లెట్స్ సే మీకు ఇక్కడ ఎంత చేంజ్ వచ్చింది, x1 నుంచి x2కి వెళ్ళేటప్పుడు వైలో ఎంత చేంజ్ వచ్చిందో చెప్పాలంటే ఏం చెప్తారు, డెల్టా వై బై డెల్టా ఎక్స్, విచ్ ఇస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ సీకెంట్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రెండు పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశారనుకోండి. లెట్స్ సే దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి. ఈ ఏబి పాయింట్స్ ఈ ఏబి పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ఏబి పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ డ్రా చేసిన ఒక లైన్ యొక్క స్లోపే ఈ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ లైన్ ఏబి. సో ఈ రెండు పాయింట్ల మధ్య కనెక్షన్ ఉంది కదా, ఈ లైన్ యొక్క స్లోపే ఆ పర్టికులర్ చేంజ్ అవుతుంది, డెల్టా వై బై డెల్టా ఎక్స్ అవుతుంది. బట్ ఇఫ్ యూ సీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ ఈ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ అనేది చాలా స్టీప్గా ఉంది ఈ పాయింట్తో కంపేర్ చేస్తే. ఈ పాయింట్ దగ్గర ఉన్న చేంజ్, ఐ మీన్ లైక్ సీ ద నేచర్ ఆఫ్ దిస్ కర్వ్. ఈ కర్వ్ అనేది ఇఫ్ యూ సీ ద రేట్ ఆఫ్ చేంజ్, ఐ మీన్ లైక్ ఈ చేంజ్ ఉంది కదా, ఈ రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఇక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలాగా ఉంది. ఐ మీన్ లైక్ మీకు ఇందాక కూడా చెప్పాను కదా, స్లోప్ ఆఫ్ కర్వ్ చేంజెస్ at each and every point. Slope of curve changes at each and every point. సో ఇక్కడ చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్లోప్ మనకు కావాలనుకోండి, ఇక్కడ మనం డెల్టా ఎక్స్ అనేది ఇంత విత్ తీసుకున్నాం. లెట్సే ఈ డెల్టా ఎక్స్ అనేది మనం చాలా చిన్నది తీసుకున్నాం అనుకున్నాం. లెట్సే
ఆర్ డెల్టా ఎక్స్ ఈస్ వెరీ స్మాల్, అంటే లిమిట్ ఆఫ్ ఇది చూడండి, డెల్టా ఎక్స్ ఈస్ టెండింగ్ టు జీరో, అప్పుడు డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఏమవుతుంది, ఈజ్ కాల్డ్ డివై బై డిఎక్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్. సో ఒక డిఫరెన్షియేషన్ ఎలా డిఫైన్ చేశారమ్మా, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర దాని యొక్క చేంజ్ ఎంతలా ఉంది, చేంజ్ అనేది ఎలా ఉంది చెప్పేది డిఫరెన్షియేషన్ అనమాట. ఏదైనా ఒక కర్వ్ తీసుకున్నప్పుడు ఆ కర్వ్ ఎక్స్ వేరియబుల్లో ఒక స్మాల్, ఐమ్ సారీ, ఇంకా దీపావళి సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఇక్కడ. ఫర్ స్మాలర్ చేంజ్ ఆఫ్ ఎక్స్, ఒక చిన్న చేంజ్ ఆఫ్ ఎక్స్కి వై అనేది ఎలా మారుతుంది చెప్పేదే డిఫరెన్షియేషన్ అనమాట. సో దీన్నే ఏమంటారంటే రేట్ మెజరర్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ సీకెంట్ లైన్ అనేది ఒక ఇంటర్వెల్లో చెప్తుంది. ఒక ఇంటర్వెల్లో మీరు x1 నుంచి x2 ఇంటర్వెల్లో ఇంత ఎక్స్ చేంజ్ అయితే ఆ వైలో వచ్చే చేంజ్ ఏం చెప్తుంది, ఈ స్లోప్ ఆఫ్ ది సీకెంట్ లైన్ ఏబి. కానీ మీకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, కర్వ్ దగ్గర ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీకు ఎంత చేంజ్ అయిందో కావాలంటే ఏం చేయాలమ్మా, ఈ డెల్టా ఎక్స్ అనేది వీలైనంత చిన్నగా తీసుకోవాలి, యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. సో మనం అందుకే డెల్టా ఎక్స్ అనేది టెన్స్ టు జీరో పెట్టుకుంటాం అనమాట. సో ఇలా చెప్పేదాన్ని ఏమంటారమ్మా, డివై బై డిఎక్స్ ఇచ్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆర్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మీకు ఇంకా మీకు ఫిజికల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే, లెట్స్ సే వీ హ్యావ్ ఏ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్. మీకు ఒక డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు యావరేజ్ వెలాసిటీ కావాలి ఒక టైం ఇంటర్వెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ అనేది ఈ S1 పొజిషన్ నుంచి S2 పొజిషన్కి వెళ్ళింది అనుకుందాం. సో మీకు యావరేజ్ వెలాసిటీ కావాలంటే విచ్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర, ఈ S1 అనే పర్టికులర్ పొజిషన్ దగ్గర దాని వెలాసిటీ ఎంత ఉంది, అర్థమైందా? ఈ పర్టికులర్ టైం అట్లీస్ట్ లైక్ T1, ఇది T2 అనుకోండి. ఈ టైం ఇంటర్వెల్లో మీకు ఏమొస్తుంది, యావరేజ్ వెలాసిటీ వస్తుంది. కానీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీకు ఎంత వెలాసిటీ ఉందో అంటే ఇన్స్టెంట్, ఆ పర్టికులర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో చెప్పాలంటే ఏం చేయాలమ్మా, ఈ T2 మైనస్ T1 విచ్ ఇస్ నథింగ్ బట్, ఈ T2 మైనస్ T1 ఉంది కదా విచ్ ఇస్ నథింగ్ బట్ డెల్టా టీ. ఈ డెల్టా టీ వేరియబుల్ని మనం ఏం చేయాలి, యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్, అంటే డెల్టా టీ షుడ్ టెన్స్ టు జీరో, యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. అంటే ఎంత చిన్నది చేయగలమో అంత చిన్నది చేస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ వెరీ థిన్ లైన్ వస్తుంది. సో దెన్ లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో, డెల్టా ఎస్ బై డెల్టా టీ విల్ గివ్ వి ఇన్స్టంటేనియస్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ డిఎస్ బై డిటి. సో మీకు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ అంతా వస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక యూనిఫామ్ ఒక ఇంటర్వెల్ మీద మనం ఆ ఇంటర్వెల్ని చాలా తగ్గించేస్తున్నాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఆ వాల్యూ ఎలా మారుతుందో మనకు చెప్తుంది అనమాట. సో విచ్ ఇస్ మీకు ఐ మీన్ లైక్ అండర్స్టాండ్ ద ఫిజికల్ మీనింగ్ ఆఫ్ ఇట్. మనం ఒక ఇంటర్వెల్ కాకుండా, ఒక పెద్ద ఇంటర్వెల్ కాకుండా పర్టికులర్ ఇన్స్టెంట్కి మనకు కావాలి. సో అందుకే ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న ఐడియా ఏంటి, ఒక పర్టికులర్ ఇంటర్వెల్కి మాత్రమే మన దగ్గర ఉన్న ఐడియా. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆ ఇంటర్వెల్ని తగ్గిస్తున్నాం, దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గిస్తున్నాం, ఆ స్ట్రిప్ యొక్క విత్నెస్ని ఎంత తగ్గించుకుంటూ ఉంటున్నామంటే ఆల్మోస్ట్ జీరోకి ఈక్వల్ చేస్తున్నాం. అప్పుడు ఆ వాల్యూ ఎంత అవుతుంది. సో దానికి చెప్పే కాన్సెప్ట్స్ ఏంటంటే డిఫరెన్షియేషన్. సో స్లోప్ ఆఫ్, సో మనకి ఏం చెప్పామమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో, డెల్టా వై బై డెల్టా ఈ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ డివై బై డిఎక్స్. సో ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే స్లోప్ ఆఫ్ దట్ కర్వ్ ఎట్ దట్ పాయింట్. ఈ చిన్న వాల్యూ ఉంది కదమ్మా, ఈ చిన్న ఇంటర్వెల్లో వచ్చిన ఇన్స్టెంట్ వాల్యూకి ఎంత ఉంటుందంటే స్లోప్ ఆఫ్ దట్ కర్వ్ ఎట్ దట్ పాయింట్. ఎందుకంటే మనం చెప్పాం కదా, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్, ఒక వేరియబుల్ ఒక చేంజ్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ వేరియబుల్తో చెప్తున్నాం. సో దిస్ డిఫరెన్షియల్ విల్ బి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ దట్ కర్వ్ ఎట్ దట్ పాయింట్. సో ఇది స్మాల్ చేంజ్ గురించి చెప్తుంది. అండ్ స్లోప్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద చేంజ్. సో అందుకనమాట స్లోప్ ఆఫ్ దట్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ కర్వ్కి ఎంత స్లోప్ ఉందో ఆ వాల్యూనే ఆ డిఫరెన్షియల్ వాల్యూ అవుతుంది అనమాట.
సో నౌ కమ్స్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఈ అప్లికేషన్ ఏంటంటే డిఫరెన్షియేషన్కి ఇది ఇంపార్టెంట్, మ్యాక్సిమా అండ్ మినిమా కనుక్కోవడం అనమాట.